హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కొన్ని ప్రదేశాలను చూస్తే ఇలాంటి ప్లేసెస్కి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అన్నట్లు అంత అద్భుతంగా కనిపిస్తుంటాయి. కానీ అలాంటి ప్లేసెస్కి వెళ్ళటం కొంతమంది మాత్రమే చేస్తుంటారు. మరి ప్రపంచంలో ఉన్న ఆ వింతైన అందమైన ప్రదేశాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, గ్లాస్ బీచ్ ప్రపంచంలో ఉన్న అందమైన బీచెస్లో ఈ బీచ్కి మాత్రం చాలా ప్రత్యేకమైన పేరు వచ్చింది. ఎందుకంటే ఒక్కసారి ఆ బీచ్ ఒడ్డున ఉన్న ఆ రాళ్లను చూడండి, గ్లాసెస్ లాగా ఎంత అందంగా మెరిసిపోతున్నాయో. ఈ అందమైన సముద్రం అనేది కాలిఫోర్నియాలో ఉంది. అయితే ఈ సముద్రపు ఒడ్డుకి ఇలా గ్లాసెస్ లాగా ఈ స్టోన్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతున్నాయంటే 1920లో ఈ సముద్రపు పక్కన పనికిరాని చెత్తను వేసి కాల్చేవాళ్ళు. అందులో ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ కూడా ఉండేవి. వాటిలో కొన్ని సగం కాలి సగం కాలక ఉన్నవన్నీ ఆ సముద్రపు అలలకి, ఆ సముద్రపు లోపలికి వెళ్ళిపోయేవి. అవి అలా ఆ సముద్రంలోనే ఉండి ఆ అలల రాపిడికి షైన్ అయ్యే చివరికి 1980 నాటికి ఇలా మల్టీ కలర్స్ లో గ్లాసెస్ లాగా ఒడ్డుకు కొట్టుకొచ్చి ఈ సముద్రం మొత్తం ఇంత అందంగా తయారైపోయింది. అప్పటి నుంచి ఇది ఇప్పటి వరకు పెద్ద టూరిస్ట్ ప్లేస్ లాగా బాగా పాపులర్ అయిపోయింది. ఈ అందమైన సముద్రాన్ని చూడడానికి ఇక్కడికి ప్రతిరోజు చాలా మంది వచ్చి వెళ్తుంటారు. సీ ఆఫ్ స్టార్స్. ఒక్కసారి ఈ సముద్రాన్ని చూడండి. మనిషి అనేవాడు ఇక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావాలని ఎవరైనా అనుకుంటారా? అసలు ఈ సముద్రం బ్లూ కలర్ లో మెరిసిపోతుంది. ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. ఆ సముద్రపు వాటరే కాదు, ఆ సముద్రపు ఒడ్డునున్న ఇసుకను కదిలించినా కూడా ఆ ఇసుక కూడా ఇలా బ్లూ కలర్ లో మెరిసిపోతుంది. అందుకే ఈ సముద్రానికి సీ ఆఫ్ స్టార్స్ అని పేరు పెట్టారు. ఎప్పుడైతే ఈ సూర్యుడు అస్తమిస్తాడో అప్పుడు ఈ సముద్రం ప్రాణం పోసుకుంటుంది. బ్లూ కలర్ లో మెరిసిపోతూ ఒక్కొక్కరిని చాలా అంటే చాలా ఆశ్చర్యపరుస్తుంది. నిజంగా ఈ సముద్రం ప్రక్కనే ఒక ఇల్లు కట్టుకొని చచ్చేదాకా ఇక్కడే బ్రతికేయచ్చు అన్నంత అద్భుతంగా ఈ సముద్రం మనకి కనిపిస్తుంది. అయితే ఏ సముద్రం కనిపించినంత అందంగా ఈ సముద్రం ఎందుకు ఇలా మెరిసిపోతుంది అంటే ఈ సముద్రంలో బయోలూమినసెంట్ ఫైటోప్లాంక్టన్స్ అనే మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అనేవి బ్రతుకుతుంటాయి. ఆ ఆర్గానిజమ్స్ అనేవి బ్లూ కలర్ లో మెరిసిపోతూ ఉండడం వల్లే ఈ సముద్రంలో ఉన్న వాటర్ ని కదిలిస్తే అవి కూడా ఇలా వెలుగుని చిమ్ముతూ ఈ సముద్రాన్ని ఇంత అందంగా కనిపించేలా చేస్తుంటాయి. ఈ అద్భుతమైన అందమైన సముద్రం అనేది మాల్దీవ్స్ లో ఉన్న ఓడు అనే ఐలాండ్ లో ఉంది. రెనీఫ్ చేరా. ఈ బీచ్ ని చూస్తే ఎవరైనా ఇదొక భయంకరమైన గోస్ట్ బీచ్ అని అనుకుంటారు. ఎందుకంటే అసలు ఈ సముద్రపు ఒడ్డున ఇసుకను చూడండి, డార్క్ బ్లాక్ కలర్ లో ఎంత నలుపుగా ఉందో. అంతేకాదు ఇంత దారుణంగా నలుపు రంగులో ఉన్న ఈ సముద్రాలు అనేవి ఈ ప్రపంచం మొత్తంలో ఇంకా చాలానే ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. అయితే అసలు ఈ సముద్రపు ఒడ్డుకి ఇలాంటి నలుపు రంగు ఇసుక అనేది ఎలా వస్తుందంటే ఈ సముద్రపు లోపల అగ్నిపర్వతం ఉండడం చేతనే ఇంకా అది రిలీజ్ చేసి లావా ఇలా ఇసుక రేణువుల్లాగా విడిపోయి ఎక్కువ మొత్తంలో తయారవడం అనేది జరుగుతుంది. మొదట్లో ఈ సముద్రపు దగ్గరికి రావడానికి భయపడ్డా కూడా తర్వాత అది అంత ప్రమాదం ఏమీ లేదని తెలిసేసరికి ఈ ప్లేస్ కి రావడానికి ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు. పింక్ బే బీచ్. ఇండోనేషియాలో ఉన్న ఈ అందమైన బీచ్ ను చూడండి. అసలు బ్లూ కలర్ వాటర్ తో పింక్ కలర్ శాండ్ తో మనకి ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ ప్రపంచంలో ఇలాంటి సముద్రం ఉన్నది ఇదొక్కటే కాదు, ఇంకా ఇలాంటివి ఈ ప్రపంచం మొత్తంలో 7 సముద్రాల వరకు ఉన్నాయి. అలానే ఈ సముద్రాన్ని కోమడో ఐలాండ్ అని కూడా పిలుస్తుంటారు. అయితే అసలు ఈ సముద్రపు ఒడ్డునున్న ఇసుక అనేది ఇలా పింక్ కలర్ లోకి ఎందుకు మారిపోయింది అంటే ఈ సముద్రంలో రెడ్ కోలర్స్ అనేవి బ్రతుకుతుంటాయి. అవి ఇసుకలాగా విడిపోయి ఈ సముద్రపు ఒడ్డునున్న ఇసుకలో మిక్స్ అయ్యి చివరికి అది ఇలా పింక్ కలర్ లో కనబడడం అనేది జరుగుతుంది. నిజానికి ఈ ప్రదేశం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అందుకే ఈ అందమైన సముద్రాన్ని చూడడానికి చాలా మంది టూరిస్టులు ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి వెళ్తుంటారు. గ్రీన్ శాండ్. హవాయిలో ఉన్న ఈ సముద్రాన్ని చూసి చాలా మంది చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ సముద్రపు ఒడ్డున శాండ్ అనేది చాలా వింతగా గ్రీన్ కలర్ లో ఉండడం అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది. అయితే అసలు ఇక్కడున్న ఈ ఇసుక అనేది ఇలా గ్రీన్ కలర్ లోకి ఎందుకు మారిపోయింది అని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ సముద్రపు ప్రక్కనున్న వాల్కనో రిలీజ్ చేసిన లావాలో ఐరన్, మెగ్నీషియం అన్నిటికన్నా ఒలివిన్ అనే మెటీరియల్ ఎక్కువగా ఉండడం వల్లనే ఆ గ్రీన్ పార్టికల్స్ మొత్తం ఈ ఇసుకలో మిక్స్ అవడంతో
అందుకే ఇక్కడున్న ఇసుక మొత్తం ఇలా గ్రీన్ కలర్ లోకి మారిపోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ వింత ఏమిటంటే ఇలాంటి గ్రీన్ కలర్ శాండ్ తో ఉన్న సముద్రాలు అనేవి ప్రపంచం మొత్తంలో 4 ఉన్నట్లు కనిపెట్టారు. మొదట్లో ఈ సముద్రపు ఒడ్డున ఈ గ్రీన్ కలర్ ను ఇసుకను చూసి చాలా మంది ఇక్కడికి రావడానికి భయపడేవాళ్ళు. కానీ దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిసాక ఇప్పుడు ఈ సముద్రం దగ్గరికి రావడానికి అటు జనాలతో పాటు టూరిస్టులు కూడా ఎక్కువ మొత్తంలో రావడం మొదలు పెట్టేశారు. వైట్ శాండ్ బీచ్, చాలా సముద్రాల ఒడ్డున ఉండే ఇసుక అనేది వైట్ కలర్ లో ఉంటుంది. కానీ ఈ సముద్రంలో ఉన్నంత ఇంత వైట్ కలర్ ఉండడం అనేది మనం దాదాపు చూసుంటాం. ఈ సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక మొత్తం పూర్తిగా ఇలా వైట్ కలర్ లో ఉంటూ చివరికి ఈ సముద్రానికే ఇంత అందాన్ని తెచ్చేసింది. ఈ అందమైన సముద్రం అనేది ఆస్ట్రేలియాలో ఉంది. అలానే దీన్నే హైమ్స్ బీచ్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ సముద్రం ఈ ఆస్ట్రేలియాలో ఉన్న ఒక చిన్న విలేజ్ లో ఉండడం వల్ల ఈ టూరిస్టులు ఈ ప్లేస్ కి రావడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విలేజ్ లో ఒకే ఒక్క దారి, అది కూడా చాలా చిన్నదిగా ఉండడంతో చాలా వెహికల్స్ ఆగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా మన వల్ల కాదులే అనుకునే వాళ్ళు మాత్రం ఏకంగా ఈ బీచ్ కి ఇలాంటి హెలికాప్టర్స్ అండ్ ప్లైన్స్ లో వచ్చి మరి ఈ అందమైన బీచ్ ని చూసి వెళ్తున్నారు. ఇంకా ఈ సముద్రం బ్లూ కలర్ వాటర్ తో ఆ ప్రదేశం మొత్తం కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. షెల్ బీచ్, ఏ సముద్రం దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఆ సముద్రపు ఒడ్డున ఉండే ఇసుక మీద మాత్రమే నడుస్తుంటాం. కానీ ఈ సముద్రం దగ్గరికి వచ్చారంటే మనం ఈ షెల్స్ మీద నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సముద్రపు ఒడ్డున ఎక్కడ చూసినా కూడా ఇలాంటి షెల్స్ అనేవి కొన్ని లక్షల సంఖ్యలో మనకి కనిపిస్తుంటాయి. వీటి పేరు వచ్చేసి కాకిల్. మామూలుగా ఇలాంటి కాకిల్స్ అనేవి ఈ సముద్రంలో చాలా రంగుల్లో ఉన్నవి మనం చూస్తుంటాం. కానీ ఈ సముద్రంలోనే కాకిల్స్ మాత్రం మొత్తం పూర్తిగా ఇలా వైట్ కలర్ లో ఉంటూ చివరికి ఈ సముద్రానికే ఇంత అందాన్ని తెచ్చేసింది. విచిత్రం ఏంటంటే ఆ షెల్స్ అనేవి ఇలా 4000 సంవత్సరాల నుంచి ఈ సముద్రపు ఒడ్డుకు కొట్టుకురావడం అనేది జరుగుతుంది. ఓవరాల్ గా ఈ సముద్రం కూడా ఇంత విచిత్రంగా ఉండేసరికి ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.